హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి. టుడే మై స్పెషల్ చూడండి ఫ్రెండ్స్, సాల్ట్, మిరపకాయ పప్పు చేస్తున్నాను అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, కొంచెం అంతా పెసరపప్పు, కొంచెం అన్ని టమాటాలు, 2-3 టమాటాలు, కొంచెం అంతా ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కందిపప్పు అనమాట, కొంచెం వెల్లుల్లిపాయలు. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, కందిపప్పుని పెసరపప్పుని శుభ్రం చేసి, పసుపు, ఉప్పు, జీలకర్ర, మెంతులు. పప్పు శుభ్రం చేసుకున్నానండి, కుక్కర్లో వేసుకొని పప్పు శుభ్రం చేసుకున్నాను. రెండింటిని కలిపి శుభ్రం చేసుకొని దాన్ని మునిగేంత వరకు, పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసిన తర్వాత మిరపకాయలు వేసాను, ఎండుమిర్చి వేసానండి. మిరపకాయ పప్పు కదా, అందుకని మిరపకాయలు, కొంచెం అంతా పసుపు, టమోటాలు, వెల్లుల్లిపాయలు, చిటికెడు జీలకర్ర, చిటికెడని మెంతులు వేసాను. మెంతులు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి, టేస్ట్ కోసం అండి. 2 వేసింది అయితే, కానీ పప్పు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. తిన్నాను, చాలా చాలా బాగుంది. నేను నేర్చుకొని చేస్తున్నాను అన్నమాట ఈ పప్పు. నేను ఓన్ ప్రిపరేషన్ అయితే కాదండి, నేను ఓన్కి చేయట్లేదు. నేను చూసి దాన్ని నేర్చుకొని నేను చేశాను అనమాట. చేసి నేను తిని తరువాతనే ఇది పోస్ట్ పెడదాం. ఇంకే మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత దీన్ని స్ట్రెచర్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇది ఉడికిన తర్వాత మూత తీసి ఇంకా పప్పు కుద్దుతో కలిపేసిన, మొత్తం కలిపిన, మొత్తం మెదిపిన తర్వాత మెత్తగా వచ్చింది పప్పు. చాలా బాగుంది. ఇంక ఇదిగోండి ఈ స్టేజ్ పప్పు అయితే ఈ స్ట్రెచర్ లో ఉన్నదన్నమాట. చూడండి, ఈ స్ట్రక్చర్కి వచ్చిన తర్వాత, స్ట్రక్చర్కి వచ్చినాక ఇంకా తాలింపు వేసుకోవాలి కదా. తాలింపులోకి జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం, చిటికడంత ఇంగువ, ఇంకా అందులోకి ఇంకా ఎండుమిర్చి వేయలేదు, వెల్లుల్లిపాయలు వేయలేదు అంట. 2 అందులో వేసాను కనుక వేసామనుకో పోపులోకి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ కట్ చేసి సన్న కట్ చేసి అందులో ఉల్లిపాయలు, ఒక ఐటమ్ చాలా బాగుంది. ఇంకా పచ్చిమిర్చి ఒక 3 చీలికలు, 2 రెబ్బలు కరివేపాకు వేసానండి. ఇదేనండి తాలింపుకి అయితే. నెక్స్ట్ లెవెల్ ఉందండి పప్పు అయితే. దానికి ఇంకా తాలింపుకి ఏదైనా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి నేనైతే వంకాయ ఫ్రై చేశాను, కానీ ఇందులో పోపులోకి పచ్చిమిర్చి టేస్ట్ మాత్రం బాగుంది. వంకాయ ఫ్రై తింటుంటే చాలా బాగుంది. ఇంకా చికెన్ మటన్ కంటే పప్పులో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి పప్పు వండానండి. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా పప్పులో. పప్పు వండాను. ఇంకా తాలింపు అయిపోయింది. పక్కనే ఇంకా పక్క స్టవ్ పైన పప్పు వంకాయ కర్రీ కూడా చేస్తాను అనమాట, ఫ్రై. పక్క స్టవ్ పైన వంకాయ ఫ్రై చేస్తాను చూడండి. ఆ వంకాయ ఫ్రై కూడా పప్పుకి బాగా ఇదేనండి ఈ రోజు మా స్పెషల్. ఇంతకు మించి ఏం తినగలుగుతాం, మరింత బాగుండేదండి. అందుకని ఎక్కువ తిన్నా ఇబ్బంది. వేసిన తర్వాత తాలింపు వేసిన తర్వాత తక్కువ తింటే ఆకలి, ఎక్కువ తింటే ఇంక రెండింటి మధ్యలో ఎందుకని చెప్పి కొంచెం అంతా అన్నం పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ఎక్కువ పెట్టుకొని క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాడు. పప్పు కర్రీ, రైస్ మాత్రం క్వాంటిటీ తగ్గించి తీసుకుంటున్నానండి. చూడండి, అలా తింటే బాగుంటుంది కదా అని ఇంకా అవే అలానే తీసుకొని తింటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగండి పప్పు అయితే చాలా బాగుంది. ఇదిగోండి తాలింపుకి అయితే అయిపోయింది పప్పు. తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా చింతపండు కొంచెం వేసుకున్నాం, కొంచెం రుచి కావాలి కదా. చింతపండు పులుసు తర్వాత వేసాను. ఇంకా అది మగ్గిన తర్వాత ఇదిగోండి పక్క స్టవ్ పైన పోపు వేసుకున్నాను. వంకాయల కోసం, పొడుగు వంకాయలు అండి ఇవి, దానికి ఫ్రై కోసం అనమాట. పోపు వేసుకున్నాను. పోపులోకి కొంచెం చిటికడన్ని జీలకర్ర, చిటికడంతా ఆవాలు వేసుకొని పోపు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నా. ఇంకా ఇది అయిపోయింది. ఈ వీడియో అయిపోయిందండి. ఇదిగోండి వంకాయలు వేసుకుంటున్నా. ఈ వంకాయలు అయిన తర్వాత ఇంకా మగ్గిన తర్వాత దాని తగ్గ సాల్ట్ వేసాను, పసుపు వేసాను. జరసేపు మూత పెట్టుకున్న తర్వాత మగ్గిన తర్వాత టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత కారం వేసి మొత్తం కలిపేసుకున్నానండి. కొంచెం మగ్గించుకున్నాక టమాటా వేసిన తర్వాత మొత్తం కలిపేసి కారం వేసిన మొత్తం కలిపేసి. ఇదే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి
ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది రైస్, ఇదేమో కర్రీ, ఇది పప్పు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నా పప్పు. ఇవి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి పప్పు అయితే, ఎక్సలెంట్ ఉంది అసలు. నెక్స్ట్ లెవెల్ పప్పు. ఆ పప్పు అంటానంటే మీరు ఏమైనా అనుకోవచ్చు, కానీ అంత బాగుంది అనమాట పప్పు ఈ రోజు. నేను ఎప్పుడు చేసిన అంత టేస్ట్ రాదు, కానీ ఈ రోజు మాత్రం చాలా బాగుంది పప్పు మాత్రం. చేసిన ఆవిడదే గ్రేట్, అది క్రెడిట్ మొత్తం చేసి మనకు చూపించిన ఆవిడదే క్రెడిట్ అంటున్నా. ఇదిగోండి లాంగ్ వీడియో కోసం, అదేమో షార్ట్ వీడియో కోసం.